హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసుకుంటున్నాము. చాలామంది చూపిస్తుంటారు అవి ఇవి అని. కానీ అచ్చమైన రాయలసీమ వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది మటుకు ఈ వీడియోలో చూసేయండి. మా సైడ్ కానీ, మా ఇంట్లో కానీ, మా హోటల్ సైడ్ కానీ ఇలానే చేస్తారు. పక్కా ముందు బొరుగులు తీసుకున్నాం. దాంట్లోకి ఉప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటా, తాలింపు గింజలు, అదే ఉద్దిపప్పు, మినపప్పు, శనగపప్పు ఇవల్ల వేసుకుంటామండి. దాంట్లో పప్పులు, ఎండు కొబ్బెర, పసుపు. ముందుగా బొరుగులను నానబెట్టుకోవాలి. నేను బొరుగులు అనేటివి ఎప్పుడు కానీ ఊరు నుంచి తెప్పించుకుంటాను. అదే అండి మనది కర్నూలు డిస్టిక్కే. ఇప్పుడు నంద్యాల డిస్టిక్ అయిందిలేండి. ఇంకేముంది, ముందుగా బొరుగులన్నీ నానబెట్టుకోవాలి. కొన్ని బొరుగులు అనేటివి నాకు ఇక్కడ తిరుపతిలో దొరుకుతాయి. కానీ నాకు ఇక్కడ తీసుకునే బొరుగులు మెత్తగా అదే పొడిగా అయిపోతాయి కొద్దిగా నానితేనే. కానీ ఈ బొరుగులు కొద్దిగా బాగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టినా కూడా మంచిగా ఉంటాయండి. చాలా మంచిగా నానితేనే మనకు ఉగ్గాని అనేది బాగుంటాయి. ఈ బొరుగులు అయితే నానిపోతూ ఉన్నాయి కదా, మనం వాటిని అట్లా పక్కన వదిలేసేసి మనం దీంట్లోకి ఉగ్గానిలోకి తాలింపు అనేది మెయిన్ ఇంపార్టెంట్ తాలింపు. ఇది మంచిగా బొరుగులు ఎంత మంచిగా నానబెట్టుకుంటామో తాలింపు కూడా అంతే మంచిగా చేసుకుంటేనే ఉగ్గాని టేస్ట్ వచ్చేస్తుంది. ముందర కడాయిలో నూనె వేసి అది హీట్ ఎక్కాక ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అనేది దూరగా వేపుకోండి. మంచిగా వేపుకున్నప్పుడు ఆ పప్పులు మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. పొడిగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ఇది వేపుకునేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేయాలి. ఈ వీడియోకి కూడా ఒక విషయం ఉందండి. ఏంటంటే నేను ఈ వీడియో షూట్ చేసి కూడా 3 వీక్స్ అవుతుంది. ఆ రోజు వీడియో రికార్డ్ చేశాను, కానీ మళ్ళీ వీడియో చేసుకొని ఎడిటింగ్ చేద్దామనేసి ఫోన్లో వెతికితే ఆ వీడియో కనబడలేదు. యాక్చువల్లీ ఈరోజు ఫోన్ అలా చూస్తూ ఉంటే ఈ వీడియో కనబడింది. అప్పుడు అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అది ఎక్కడ పోయిందో కూడా నిజం చెప్తాను, చాలా అంటే చాలా ఫోన్లో ఎతికినాను. ప్రతి పింటు ఫైల్ ఎతికాను, ఫోటోతో అన్నిట్లో ఎతికాను, కనబడలేదు. ఇక కానీ ఫైనల్గా దొరికింది. మీకోసం వీడియో రికార్డ్ చేసి పెడుతున్నానండి. చూడండి, ఇట్లా టమాటా అనేది కొంచెం పొడువుగా కట్ చేసుకొని, కొందరు టమాటా వేసుకుంటారు, కొందరు వేసుకోరు. తినని వాళ్ళు స్కిప్ చేసేయండి, వదిలేసేయండి. టమాటా అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు కొంచెం వేపుకున్నామంటే బాగుంటుంది. దాంట్లోనే మనం ముందుగా తీసుకున్నాం కదా పచ్చిమిర్చి, అందరూ పొడువుగా కట్ చేసి అలానే వేస్తారు. నేను కొంచెం స్పైసీగా బాగా పిల్లలు కాబట్టి పిల్లలు తీసి పక్కన పడేస్తారనేసి స్పైసీగా తగలాలి, మంచిగా ఉంటుంది ఉగ్గాని అనేసి ఇట్లా మిక్సీలో పట్టేసి బరకగా ఇలా వేసేసాను. అది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకునేసేయాలి. అందులోనే కరివేపాకు, పసుపు వేసేసి మంచిగా వేపుకునేస్తామండి. చూడు, ఇంత బాగా మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేపుకునేసేయండి. దాంట్లో తగినంత ఉప్పు వేసేసి కూడా కొంచెం మంచిగా కలిపేసుకుంటే బాగుంటుంది. ఉగ్గాని ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది బాగా వేగిపోయింది, తాలింపు అనేది రెడీ అయిపోయింది. మనం బొరుగులు కూడా తీసి పక్కన పెట్టేశాను నీళ్ళలో నుంచి. దాంట్లోకి ఎండు కొబ్బరి పొడి, పప్పుల పొడి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ లేకుండా పిండేసి బొరుగులను తీసుకోవాలి. దాంట్లో ఎండు కొబ్బరి పొడి, పప్పుల పొడి వేసి మంచిగా కలిపేసుకోవాలండి. మీకు వీలైతే ఇక్కడ కూడా సాల్ట్ వేసుకోవచ్చు. ఈ టైంలో అదే పప్పుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాం కదా, ఆ టైంలో కూడా సాల్ట్ వేసేసి కలుపుకోవచ్చు. నేనైతే దాంట్లో ఆయిల్లోనే వేసేసాను. ఇలా మంచిగా కింద నుంచి పైకి మంచిగా కలుపుకునేసి ముందుగా తాలింపు రెడీ అయింది కదా, దాన్ని వేసేసి మంచిగా కలుపుకోవాలి. చేత్తోనే కలిపేసేస్తాను. గరిటెతో కాకుండా చేత్తో కలిపితే అన్నిటి బొరుగులకి మంచిగా ఆయిల్ పట్టేసి ఆ ఉప్పు కారాలన్నీ మంచిగా పడతాయండి. ఇంతకీ మీరు ఎన్నిసార్లు చేసుకున్నారు ఉగ్గాని బజ్జీ? చాలా టేస్ట్గా ఉంటుంది. తినని వాళ్ళైతే, ఎప్పుడన్నా చేయని వాళ్ళైతే ఒకసారి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మంచిగా చేసుకొని తినండి. ఉగ్గాని అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేరేలా. దీని కాంబినేషన్ బజ్జీ ఉంటే, మిరపకాయ బజ్జీ, అది కూడా బజ్జీ మిరపకాయ కాదండి, రాయలసీమలో దొరికే మంచి మిరపకాయలు తెచ్చుకొని బజ్జీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. నాకు టైం లేదు, పిల్లలు ఆకలిస్తుంది అన్నారు కాబట్టి బజ్జీ లేకుండా ఇలా రెడీ అయితే చేసేసాను. ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం కొంచెం పప్పుల పొడి అయినా కానీ, ఒక నిమ్మకాయ, ఎర్రగడ్డ పెట్టుకొని నిమ్మకాయ అలా పిండేసి కూడా తినేయచ్చు.
ఎవరి ఇష్టం, కొందరికి అలా ఇష్టం, కొందరు ఉట్టిని తింటారు బజ్జీతో. నేనైతే ఈరోజు పప్పుల పొడి కూడా చేసి పెట్టేసుకున్నాను ఉగ్గానిలోకి. నా వీడియోగా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్, పప్పుల పొడి, ఒక నిమ్మకాయను అలా ఉగ్గాని పైన ఇలా పిండేసి కొంచెం పొడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బజ్జీ ఉంటే ఆ ఫీలింగే వేరండి. కానీ మిరపకాయ, రాయలసీమ మిరపకాయలే అదే వేరు. ఆ కారము, ఆ ఉగ్గానికి సూపర్ టేస్ట్ అండి. మీకు చెప్తున్నా కానీ నా నోట్లో నీరు ఊడిపోతున్నాయి, అంత కమ్మగా ఉంటుంది ఉగ్గాని బజ్జీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.